హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, న్యూరోలింక్ అంటే ఏంటి అసలు? రీసెంట్గా కెనడా ప్రభుత్వం దీనికి అప్రూవల్ ఇచ్చిందట. అసలు ఏంటి దీని గురించి? ఇది న్యూరల్ లింక్ అనేది ఎలాన్ మస్క్ ప్రాజెక్ట్ అండి. ఒకటి ఇది ఏంటి అని అంటే మన బ్రెయిన్కి ఒక డివైస్ని అమరుస్తారు. ఓకే, మనం చెప్పాలనుకునేది, మనం చేయాలనుకునే థాట్స్, ఓకే, అది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామో మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటట్టు. ఇప్పుడు కొంతమంది పారాలైటిక్ పేషెంట్స్ ఉంటారు, పారాలిసిస్ వచ్చిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు చెప్పాలి అనుకుంటారు కానీ మాట్లాడలేరు. అట్లాంటి విషయాలన్నీ ఏఐతో లింక్ చేసి వీళ్ళు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అక్కడ ఏఐ ఇమేజ్ సేమ్ అదే ప్రొనౌన్స్ చేస్తూ ఉంటుంది. అంటే బ్రెయిన్ని లింక్ చేస్తుంది అనమాట. మనం చెప్పాలనుకున్నవి, చేయాలనుకున్నవి అది ఆటోమేటిక్గా రీడ్ చేసి చేస్తూ ఉంటుంది. ఈ న్యూరల్ లింక్లో ఏమేమి ఉంటాయి అని అంటే ఒక బ్యాటరీ, ఒక బ్లూటూత్ డివైస్, ఒక ఇండక్టివ్ ఛార్జర్ ఉంటుంది. అది మన స్కల్లో ఒక చిన్న కాయిన్ అంత హోల్డ్ చేస్తారు. ఒక రోబోటిక్ ఆర్మ్తోని హోల్డ్ చేసి ఆ కాయిన్, ఏదైతే కాయిన్ అంత ప్లేస్లో ఆ డివైస్ని, న్యూరల్ లింక్ డివైస్ని పెడతారు. ఆ న్యూరల్ లింక్ డివైస్లో ఏముంటాయి అని అంటే ఒక సన్నని అల్ట్రా థిన్ థ్రెడ్స్ ఉంటాయి. అయితే ఈ అల్ట్రా థిన్ ఫైబర్స్ ఉంటాయి అని చెప్పాను కదా, ఆ అల్ట్రా థిన్ ఫైబర్స్కి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ డైరెక్ట్గా న్యూరల్ సెల్స్ ఉంటాయి కదా, న్యూరాన్స్ బ్రెయిన్లో, ఆ సెల్స్తో కమ్యూనికేట్ చేస్తాయి. సో ఈ పారాలైటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్పాలో అనుకుంటున్నది వాళ్ళు డైరెక్ట్ స్క్రీన్ మీద వచ్చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్కి రీసెంట్గా కెనడియన్ గవర్నమెంట్ మా దగ్గర మీరు ట్రయల్స్ చేసుకోవచ్చు, క్లినికల్ ట్రయల్స్ కోసం అప్రూవల్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక అబ్బాయి పైన ట్రయల్ చేశారు. దీనివల్ల ఏంటి మేడం ఉపయోగం? న్యూరల్ లింక్ వల్ల ఏంటి ఉపయోగము అని అంటే ఎవరైతే పీపుల్ పారాలిసిస్ పేషెంట్స్, న్యూరో డిజనరేటివ్ డిసార్డర్స్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు. ఫ్యూ సైంటిస్టులు ఉన్నారు, స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు ఎన్నో చెప్పాలి అనుకుంటారు వాళ్ళ థియరీస్ గురించి కానీ వాటి గురించి కానీ, అవి పూర్తిగా అకంప్లిష్ చేయకముందే వాళ్ళు కాలం చేశారు. అలాంటి వాళ్ళ థాట్స్, ఓకే, వాళ్ళ న్యూరాన్స్ ఎలా పనిచేసేవి, ఈ న్యూరల్ లింక్ ద్వారా మనకి డీటెయిల్గా వాళ్ళ థాట్స్ అన్నీ మనకి ఒక డేటా రూపంలో వస్తుంది అనమాట. వీటిని మనము కాపాడుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరగాల్సి ఉంది న్యూరల్ లింక్ సంబంధించి. బట్ ఇది చాలా ఒక యూస్ఫుల్ థింగ్ ఫర్ మ్యాన్ కైండ్ అని చెప్పొచ్చు అండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే మేడం, థ్యాంక్ యూ.